జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఘట్టం తుది అంకానికి చేరుకుంటుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. 8 కంపెనీల పారామిలిటరీ బలగాలు నియోజకవర్గంలో మోహరించాయి. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 65 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు గుర్తించిన ఈసీ 1600 పోలీసులను బందోబస్తుల విధుల కోసం నియమించింది. అవసరమైతే మరింత మందిని విధుల్లోకి తీసుకోనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఘట్టం తుది అంకానికి చేరుకుంటుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలు రంగంలోకి దూకాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ముగింపు తేదీ అయితే దగ్గర పడుతుంది. సో దానికి పారామిలిటరీ సమస్యాత్మక ప్రాంతాలను అయితే ఈసీ గుర్తించింది, పారామిలిటరీ బలగాలను అయితే రంగంలోకి దించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలతో పాటు క్రిటికల్ పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చేందుకు ఎన్నికల కమిషన్ కూడా సమాయత్తమైంది. దాదాపు 8 పారామిలిటరీ బలగాలతో పాటు 1600 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాగైనా ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత క్రిటికల్ పోలీస్ స్టేషన్లు ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పారామిలిటరీ బలగాలు అవసరం ఉంటాయని కూడా ఆ ఎన్నికల కమిషన్ భావించింది. అందుకు సంబంధించి 8 బృందాలు ఇప్పటికే పారామిలిటరీ బలగాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడికక్కడ తగిన బందోబస్తును కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఎన్నికలను సజావుగా సాగించేందుకు ఎన్నికల కమిషన్ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పూర్తి స్థాయిలో రౌడీ షీట్లు ఉన్నటువంటి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడంతో పాటు పూర్తిగా ఎన్నికల రోజున ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా విధించనున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. దాదాపు 200 మీటర్ల నుంచి దాదాపు 400 మీటర్ల వరకు ఎవరిని కూడా అనుమతించారు. పూర్తిగా పోలింగ్ రోజున తగిన బందోబస్తు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమైంది ఎన్నికల కమిషన్. అందుకు సంబంధించి కేంద్ర బలగాలను కూడా తీసుకొని వచ్చి పూర్తిగా ఎన్నికల కమిషన్ కూడా ఆ రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వారిని కూడా ముందుకు రప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు లోకల్ పోలీస్ తో పాటు 8 పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకొని వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వీరందరినీ కూడా ముందస్తుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.